రోహిణి కార్తె మొదలైంది. ఒక్కసారిగా 45 నుంచి 47, 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రత సెల్సియస్కి వెళ్ళిపోయింది. తీవ్రమైనటువంటి ఎండలు ఒక్కుపోత ఒకవైపు భరించలేకుండా ఉన్నటువంటి సమయంలో అకాల వర్షాలు అనేక ఇండ్లను కొట్టుకుపోయేలా చేసింది. అలాగే పంట అమ్ముకోవడానికి వచ్చినటువంటి వాళ్ళ పంట తడిసి ముద్దయింది. అది తెలుసు మనకి. కరీంనగర్ లోని బొమ్మకల్ శివార్ ప్రాంతంలో వడ్ర కాలనీలో ఉన్నాం ప్రస్తుతం. అయితే హృదయ విదారకమైనటువంటి ఘటనలాగా చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం విపరీతమైనటువంటి గాలి దుమారంతో ఒక్కసారిగా వర్ష బీభత్సం సృష్టించింది. దీనిలో ఉన్నటువంటి కుటుంబ సభ్యులంతా కూడా దాదాపు 2 గంటల పాటు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమన్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదంతా కూడా ఏం జరిగింది, అసలు ఏమైంది, అసలు కనుక్కుందాం మనము. అమ్మ, ఏమైంది దీనికి సంబంధించి? వీళ్ళు ఎన్ని రోజుల నుంచి ఉంటున్నారు ఇక్కడ నుంచి? గత 5 సంవత్సరాల నుండి 8-9 సంవత్సరాల నుండి ఇక్కడనే ఉంటున్నారు సార్. అయితే పాపం అనుకోకుండా అది అప్పటిదప్పుడే సుడిగాలి లెక్క వచ్చి మొత్తం వాళ్ళు చిన్న పిల్లలు ఉన్నారు. చిన్న పిల్లల్ని పట్టుకొని పాపం వాళ్ళు మస్తు ఏడుస్తున్నారు. మొత్తం అనుకోకుండా మొత్తం ఏకదమ్ము ఒక్కసారి ఏ రేకెటు వేయిందో ఎక్కడ ఏమెటు వేయిందో కూడా వాళ్ళు దిక్కు లేనట్టుగా పరిస్థితులు అటనే పరిచయం అయిపోయి ఎట్లా ప్రాణాలు కాపాడదాం అన్నట్టునే వాళ్ళు అటనే షాకులనే ఉన్నారు. ఏ ప్రాణం ఎటు పోతుంది అన్నట్టుగానే ఉన్నారు సార్. ఏం అర్థం కాలే. అప్పటిదప్పుడే 10 నిమిషాలలోనే మొత్తం ఏం జరిగిందో కూడా తెలియదు సార్. ప్రాణ నష్టము పాపం ఇంకా ఏం కాలే. మొత్తం సామాను మొత్తము ఐటమ్స్ అవంటి బీరువా బోళ్ళు ఏం తినేటి వస్తువు ఏం లేకుండా అన్నీ ఖరాబ్ అయినాయి. వాళ్ళకి ఇక మీరే న్యాయం చేయాలి సార్. ఇట్లా గరీబ్ బతుకులు ఇవి ఏమున్న బతుకులు కూడా కాదు, చేసుకుంటే బతకటోళ్ళ బతుకులు ఇవి. ఇక మీరు ప్రభుత్వం నుండి ఏ న్యాయం చేస్తారో మీరే చేయాలి. ఇలాంటి పేదవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. కానీ ఇట్లా మీరే ఏదన్నా గవర్నమెంట్ నుండి వాళ్ళకి ఏదైనా సహాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. ఏం జరుగుతుందో తెలిసే లోపలనే మొత్తం బీభత్సంగా మారిపోయింది. బిక్కుబిక్కుమంటూ గడిపారని చెప్తున్నటువంటి పరిస్థితి. అమ్మ, మీరు చెప్పండి, ఏం జరిగింది అప్పుడు? ఇక చిన్నగా గాడుపు లెక్క వచ్చింది. వర్షం కొట్టిన తర్వాత ఏమైందంటే వచ్చినాక మళ్ళీ తర్వాత బాగా డామ్ అన్నప్పుడు పిడుగు లెక్క పడ్డ తర్వాత ఏమైందంటే ఈ సైడు మొత్తం ఈ గోడ ఇటు కూలింది. పిల్లలు మొత్తం ఆ బెడ్ మీదనే ఉన్నారు. ఆయన కంప్లీటర్ కొట్టుకుంటా అక్కడనే ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత ఏమైందంటే అమ్మ ఏమో అంత బల్లు అని సౌండ్ వచ్చిందని వెళ్ళిపోయారు కల్లా రేకులు బీకులు అన్నీ ఎక్కడ పైన నుంచి అక్కడ పంక్చర్లా పడ్డ తర్వాత ఏమైందని వరకల్లా చిన్నపిల్లను పాపను పట్టుకొని కింద వండుకుంటే బిక్సులు వచ్చి అమ్మాయి పేవిన పడ్డ, మా బిడ్డ పేవిన పడ్డ తర్వాత ఏమైందంటే అమ్మ ఇక్కడ ఏమైందంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ గోడ పైన ఇటు పడితే ఈయన ప్రాణము పాపలై మా బిడ్డ అన్నీ ప్రాణాలు పోయే ప్రయత్నం ఉండే. చూస్తున్న వరకు అక్కడ పడ్డతోటే జంప్ నాయంత దెబ్బలు తగిలినా కానీ ఇట్లా వెళ్ళిపోయిన తర్వాత అందుకే ఇట్లా ఈ రేకులు అనేది అక్కడ వీడియో మొత్తం అక్కడ బిల్డింగ్ మీద అక్కడ ఆడబడ్డాయి. ఏమైందని అనకి మేము గజానికి అయ్యో ప్రాణాలు పోయే పరిస్థితి అయిందని మేము ఏదైనా దయచేసి మీరు మాకు న్యాయం చేయండి సార్. ఇప్పుడు అందరూ వేరు చిన్న 2 ఆడపిల్లలు వాళ్ళు, మా మరిది చనిపోయిండు. సో మొత్తం మీద న్యాయం చేయాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. ఇంటి ఓనర్ ఉన్నారు. అయ్యా, మీ పేరేంటి, ఎప్పుడు కట్టిండ్రు, ఎంతకాలం అయింది ఇక్కడ ఉండబట్టి? కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సైతం వచ్చిండ్రు, ఏం హామీ ఇచ్చిండ్రు, ఎట్లా? అయితే నా పేరు రాజేష్, గండికోట రాజేష్. నేను 2022లో కట్టుకున్న ఇల్లు. బట్ మొన్ననే ఇక అన్నీ కంప్లీట్ చేసుకుని అప్పుడు స్టార్ట్ చేసుకుని మొన్ననే 1 మంత్ కూడా అవ్వట్లేదు గృహప్రవేశం చేసుకున్నా. ఉన్న దాంట్లోనూ ఏదో ఇక పెద్దదేం కాదు, ఉన్న దాంట్లో 2 ఆడపిల్లలు. సో వాళ్ళకు నీడ కూడా అన్నట్టు ఉన్న దాంట్లో చిన్న రూపాయి జమ చేసుకొని కట్టుకున్నాము. సో అయిన తర్వాత నేను రెగ్యులర్గా ఆఫీస్కి పోయినా వచ్చినా నైట్ బయట కొద్దిసేపు కూర్చున్నా, అన్ని వర్కులు చేసుకున్నా. ఇంట్లో నైట్ నార్మల్గా కూలీ పని చేసుకుంటాను. అట్ ద సేమ్ టైం నేను నా ల్యాప్టాప్లో ఫ్రీలాన్సింగ్ వర్క్ చేసుకుంటాను. సో వచ్చి ఇంట్లో కూర్చొని నా వర్క్ నేను చేసుకున్నాను. వర్షం స్టార్ట్ అయింది. అప్పుడే వర్షం స్టార్ట్ అయింది 9కి. 9-10 అవుతుంది, వర్షం స్టార్ట్ అయింది. ఇంట్లోకి వచ్చిన ఓకే నార్మలే కదా, ఇక సీజన్ చేంజ్ అవుతుంది, సమ్మర్ అయిపోతుంది, సీజన్ చేంజ్ అవుతుంది, నార్మలే కదా అని కూర్చున్నాం. ఇంతకుముందు చాలాసార్లు వచ్చినాయి, గాల్పులు వచ్చినాయి, అన్నీ వచ్చినాయి, ఏం కాలేదు. కూర్చున్నాము. ఇక నార్మల్గానే అవుతుంది కదా అనుకుంటున్నా, సైలెంట్గానే ఉన్నాము. అప్పటికి వర్షం స్టార్ట్ 9:30 ఆ టైం అవుతుంది. ఉన్నట్టుండి ఒక్కడేసారి గాల్పు వచ్చింది.
అప్పటికి నార్మల్గా ఉన్నది, ఏం కాలేదు, ఏం అనిపించలేదు. అదో డిఫరెంట్గా పెద్ద పిడుగు పాట మరి. రాత్రి ఏ టైం అయింది మీ ఈ ఇష్యూ? 9:30 9:40 బిట్వీన్ 9:30 9:40. నా ఇక వాల్స్ కూలినాయి, రేకులు ఒకటేసారి, వాల్స్ రేకులు అన్నీ ఒకటేసారిగా. అది కనీసం మరే రేకులు లేచిపోయి గోడలు ఉన్నా కానీ సరే బతుకుదాము ఏం కాదు అన్నట్టు అనుకుందాం కావచ్చు. కానీ ఎప్పుడైతే రేకులు లేచినాయో గోడలు కూడా అదే ఎట్ ద సేమ్ టైం అన్నీ ఒకటేసారి అయిపోయేసరికి ఎటు పోరాని పరిస్థితి. ఇన్ కేసు నా భార్య నా పిల్లలు ఇద్దరు ఆడ బెడ్ పైన పడుకొని ఉన్నారు. నేను అటు సైడ్ కూర్చొని వర్క్ చేసుకుంటా ఉన్నా. సరే వాళ్ళు పడుకున్నారు కానీ వర్క్ చేసుకుంటా అని చేసుకునేసరికి ఒకటేసారి సౌండ్ బాగా వచ్చింది. సో రేకులు అనేది ఫుల్ గాలి వచ్చి లేచిపోయినాయి. లేచి అన్నీ ఇక గోడలు రేకులు అన్నీ ఒకటేసారి కూలినాయి. ఇక పిల్లల మీద బ్రిక్స్ పడే టయానికి నా భార్య చూసినప్పటికీ నా భార్య పిల్లల పైన పడుకుంది. నా భార్య పైన బ్రిక్స్ పడ్డాయి, నడుముల పైన. నాకు ఇక్కడ ఆల్రెడీ ఫ్రాక్చర్ ఉంది, దానిపైన బ్రిక్స్ పడ్డది తొడల పైన. ఆల్రెడీ ఫ్రాక్చర్ ఉంది, రీసెంట్ పోస్ట్ సర్జరీలో ఇప్పటికీ నేను. సో ఇక ఇద్దరిని పట్టుకొని నా భార్య నా దగ్గరికి వచ్చింది. ఇద్దరం ఒక దగ్గర నిల్చున్నాం. ఇక ఎటు కదలలేదు అక్కడికి వెళ్ళి. ఆ టైంలో కదిలే సిచ్యువేషన్ కూడా లేదు, కదిలే అంత కూడా లేదు. అటు ఇటు కదిలి అరిచి కూర్చున్నాం. ఇక ఇన్ కేస్ ఇక మా అదృష్టం మంచిగా ఉండి ఇక ఆ గోడ అనేది అటు కూలింది, ఒకవేళ ఇటు పడి ఉంటే ఇక మేము బతికేటోళ్ళం సిచ్యువేషన్ కాదు. ఇన్ కేస్ ఆ భయానికి ఇటు ఉరికి వచ్చినా కూడా, ఇందులోకి వచ్చినా మీరు సిచ్యువేషన్ చూస్తున్నారు కదా, ఇందులోకి వచ్చినా కూడా మేము బతికేటోళ్ళం కాదు. ఇక దేవుడే కాపాడింది అనుకోవాలి. కానీ ఉన్నది ఏం జీరో. అదే రోజుగా 1 మంత్కు సరిపడా ఇంట్లో సరుకులు అవన్నీ తెచ్చిపెట్టుకున్నా, అన్నీ పోయినాయి. ఇంట్లో రైస్ కూడా లేదు, మొత్తం ఏం లేదు, జీరో. ఇక బట్టలు తప్ప ఏం లేవు. అసెట్స్ అన్నీ దగ్గర ఇల్లుతోటి కలుపుకొని 12-13 lakhs దాకా మొత్తం కొలాప్స్ అయిపోయింది. ఏం లేదు. ఇప్పుడు సంజయ్ వచ్చిండ్రు కేంద్ర మంత్రి, ఏం అష్యూరెన్స్ ఇచ్చిండ్రు, ఎంత సహాయంగా చేసిండ్రు? అయితే బండి సంజయ్ నగర్ మంత్రి గారు వచ్చిర్రు, చూసిర్రు. సో ఇక ఆయన ఉన్న స్కెడ్యూల్లో ఇక్కడ దాకా వచ్చాడు అంటే అదే గొప్ప అనుకోవాలి. చేసిర్రు, అష్యూర్ ఇచ్చిండు. 1 lakh దాకా ఆర్థిక సహాయం కూడా అందించారు. ఇంకేమైనా ఫ్యూచర్లో హెల్ప్ కావాలన్నా చేస్తా అని హామీ ఇచ్చారు. పిల్లలు ఏం చదువుతున్నారు రాజేష్? పిల్లలు చిన్న పిల్లవాళ్ళు, ఓ పాప 3 years, ఓ పాప 5 years అంతే. అంటే ఇక ఆ తర్వాత రేకులన్నీ కూడా మళ్ళీ తీసుకొచ్చిండ్రా అక్కడ దూరం నుంచి? మ్యాక్సిమం 600 meters నుంచి 700 meters పోయినాయి. అది హోర్డింగ్ పైన ఇక్కడ నుంచి మీకు కనబడుతుంది. అక్కడ 500 meters దూరంలో హోర్డింగ్ పైన వేలాడుతున్నాయి. మిగిలినవి ఆ రాజీవ్ రహదారి అవతల పోయి అక్కడ ఫంక్షన్ హాల్ ఉంది, శిల్పకళ గార్డెన్స్. ఆ గార్డెన్స్లో పడ్డైపోయి మొత్తం హెవీగా వచ్చింది. అన్ఎక్స్పెక్టెడ్ అది అంటే విత్ ఇన్ సెకండ్స్, జస్ట్ 10 secondsలో మొత్తం అయిపోయింది. ఆ గ్యాప్లో చాలా అయిపోయింది. అది ఇంకొక 1 minute ఉంటే మాత్రం ఇంకా బాగా అయిపోయేది సిచ్యువేషన్, బాగా కొలాప్స్ అయిపోయేది. ఇక బతికేటోళ్ళం కాదు, ఆ దేవుడే కాపాడిని అనుకోవాలి. ఎట్లా బతికినామో కూడా నాకు ఇప్పటికి అర్థమవుతలేదు. ఆ నైట్ ఉన్న సీన్స్ మేము ఎక్స్పీరియన్స్. ఇంట్లో 4, 2 పిల్లలు, ఫ్యామిలీ, మేమిద్దరం ఉన్నాం. ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు మీరు? ప్రభుత్వం ఇప్పుడు మీడియా ద్వారా ఇప్పటికు చూస్తూ ఉంటున్నారు, ఎవరో ఒక్కరు చూస్తూ ఉంటారు. వాళ్ళకు తోచిన సహాయం మరి మాకేం చేస్తారు? ఇవన్నీ అయింది, నేను ఇప్పటికే లాస్ అయినా. రూపాయి కూడగట్టుకొని కూలి పని చేసుకుంటాం. మేమేం సంపాదించుకొని ఇదేం చేసుకునేది ఏం లేదు. మీకు చేసుకుంటే, మాకు ఎంక్వైరీ చేసుకుంటే మాకు ఏమున్నాయి, ఏం లేవు అని. ఎక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉంటున్నారు మీరు? మేము ఇక్కడనే ఉంటున్నాము. మా అంకుల్ ఇక్కడనే గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉంటారు. సో ఏంటంటే ఇక్కడనే మాకు ఏముండదు. మేము ఒడ్డెరోళ్ళము. ఏంటంటే దగ్గర ఒడ్డెరోళ్ళు అనేటోళ్ళు ఇక్కడ నుండి వచ్చి బతుకుతూ ఉంటారు, గుడిసెలు వేసుకొని బతుకుతూ ఉంటాం. సో ఇక చిన్న పిల్లలు కదా, వాళ్ళకి గుడిసెలల్లో అంటే ఇక ఎప్పుడు చిన్నపిల్లలు ఇక మంచి కావచ్చు చెడు కావచ్చు అని చిన్నగా కట్టుకున్నాం. సో దానికి ఇక పరిస్థితి వచ్చింది. ఆదుకోవాలి. గవర్నమెంట్ ఏం చేస్తుందో చూద్దాము. ఇక వాళ్ళ చూడాలి. ఇక ఎస్, మనం చూస్తున్నాం ఇంత కూడా ఒక ఇటుక కలిపి నిర్మించుకున్నటువంటి ఈ ఇల్లు చూస్తుండగానే క్షణాల్లోనే అత్యంత వేగంగా వచ్చినటువంటి గాలికి కొట్టుకుపోయింది. దాదాపు 700-800 మీటర్ల దూరం వైపు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఇక్కడే సమీపంలోనే రాజీవ్ రహదారి ఉంటుంది, అక్కడ దాకా వెళ్ళిన రేకులు కొట్టుకుపోయినాయి. ఒక్కసారిగా వర్ష బీభత్సము, హోరున గాలి, పెద్ద ఎత్తున శబ్దాలతోని అంధకారంలో ఏం జరిగిందో తెలియదు. అక్కడ మనం చూస్తున్నాం ఆ హోర్డింగ్ దగ్గర ప్రస్తుతం ఆ రేకు ఉంది. అంటే ఈ ఇంటి పైకప్పుకు సంబంధించినటువంటి రేకు కొట్టుకుపోయి అక్కడ ఇప్పటికీ మనం చూస్తున్నాము. దానికి సంబంధించి అదే రేకు అక్కడ సైతం ఉంది. దానికి అంత వేగంగా వస్తే ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ ఉన్నటువంటి పరిస్థితి. అంటే కూలీ నాలి చేసి ఒక్కొక్క రూపాయి చేసుకొని ఈ ఇంటి నిర్మాణం చేసుకున్న తర్వాత ఒక్కసారిగా కొన్ని నిమిషాల్లోనే తన కళలన్నీ కూడా కరిగిపోయాయి. దీంతో సమాచారం అందుకున్నటువంటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి సైతం ఘటనా స్థలానికి వచ్చారు.
దాదాపు ₹1,00,000 తక్షణ సహాయం అందించారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలి అనేటువంటి విషయాన్ని వారు చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి పరిస్థితి ఎవరికీ రావద్దు. ఒక భార్యాభర్తలు, 2 పిల్లలు, ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. పక్క వాళ్ళందరూ కూడా చూస్తున్నారు, కానీ వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడు ఎక్కడి నుంచి ఏమొస్తుందో, ఏం కొట్టుకొస్తుందో ఆదుర్త, ఒక భయము, ఆందోళన అన్నీ కూడా వారి మాటల్లో ఇప్పటికీ మనం చూస్తున్నాం. కోలుకోలేదు ఇప్పటికీ. ఇంకా ఆనాటి ఘటన, మంగళవారం రాత్రి జరిగినటువంటి ఈ ఘటన నుంచి ఇంకా తేరుకోలేదు. తమని ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, బొమ్మకల్ ప్రాంతం.